అమృత్ టెండర్ల అంశంపై అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. టెండర్లో భారీ కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించగా దానికి మంత్రి పొంగిరెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి 8,888 కోట్ల రూపాయల టెండర్లు కట్టబెట్టారంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, టెండర్లపై విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇకపై కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయటపెడతామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే అమృత టెండర్లో అవినీతి చూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే కేటీఆర్ పైన చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 8,888 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చర్చిద్దామన్నారు. పోలింగ్ ముందు రోజు టెండర్లకు తెరలేపింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి. సృజనారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని విషయం తెలుసుకోకుండా మాట్లాడొద్దని కేటీఆర్కు సూచించారు. మీరు అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేనేలేదు. 8,888 కోట్ల రూపాయల వర్కులు ఎప్పుడు పిలిచారు, ఏ పద్ధతిన పిలిచారు, ఎట్లా ఇచ్చారు అంటే చెప్పడం లేదు. ఇది కూడా ఎట్లా బయటకు వచ్చింది? ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు ఒక వర్క్ వచ్చింది. ఆ వర్క్లో 80% ముఖ్యమంత్రి గారు బావమరిదికి దారాదత్తం చేస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బయట పెడితే లెటర్ రాస్తే ఆ లెటర్ బయటకు వచ్చింది. గౌరవ మాజీ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మొదటి విషయం, మీరు టెండర్లు పిలిస్తే మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44% కి ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా. 8,888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా. 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా. మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా.